తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పరివారక బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం. దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా, లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అవి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా, బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి, ఆ బస్సులలో ఫీజులు కట్టాలి. వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం, వారు దానిపై పొట్టగుట్టుగురు చేసుకునే వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు ప్రధానమైన అంశం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి. బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. గతంలో పల్లెల నుంచి స్కూళ్ళకు పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేటి. కానీ ఈరోజు దురదృష్టం, మరి అదృష్టమో నాకు అర్థం కాదు, బస్సులన్నీ ఫుల్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతా ఉన్నారు. మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఆ పల్లె ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులను కొని మరి ఇంకా కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి. ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ అధికారులను వెంటనే కాలం చెల్లినటువంటి బస్సులన్నింటినీ కూడా తక్షణమే మరి అది మార్పు చేసే కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే హై అండ్ కార్పొరేట్ స్కూల్ అయితేనేమో అవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ రావు. కానీ ఈరోజు పల్లెలలో, రాష్ట్రంలో, ఇలా హైదరాబాద్లో అనేక గలీలలో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా దాదాపు నాకు తెలిసి 8,000 పైన స్కూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, వీటన్నిటిలో కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయన్న విషయం ప్రతిరోజు ఎక్కడో గదల వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు